సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య స్టార్ట్ అయిన టెస్ట్ సిరీస్ను టీమిండియా ఓటమితో స్టార్ట్ చేసింది. కోల్కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ఫెయిల్యూర్తో 124 పరుగుల స్మాల్ టార్గెట్ను కూడా చేస్ చేయలేక 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ మూడో రోజే ముగిసిపోవడంతో కోల్కతా పిచ్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, ఇటువంటి పిచ్ కావాలని మేమే అడిగాం. అందుకే పిచ్ క్యూరేటర్ ఈ టైప్ ఆఫ్ వికెట్ను తయారు చేశాడు. ఇందులో అతని తప్పేం లేదు. అయితే ఇది కష్టమైన వికెట్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ వికెట్పై మంచి డిఫెన్స్తో ఆడిన వాళ్లే రన్స్ చేయగలిగారు. బ్యాటింగ్ స్కిల్స్ కంటే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంతో పాటు టెక్నిక్, మానసిక ధైర్యం ఇంకా టెంపర్మెంట్ను పరీక్షించేలా ఈ వికెట్ ఉంది. ఈ తరహా వికెట్స్ బ్యాటర్లను మరింత బలంగా మారుస్తాయి. వికెట్పై ఎంత టర్న్ లభించినప్పటికీ కూడా ఎక్కువ వికెట్లు పేసర్లే తీశారు. ఇటువంటి వికెట్స్పై టర్న్ను ఎలా ఆడాలో మా బ్యాటర్లు తెలుసుకోవాలి. మేం దీన్నే పరీక్షించాలనుకున్నాం. అందుకే ఈ వికెట్ అడిగాం. పిచ్ క్యూరేటర్ చాలా సహకరించాడు. మొత్తానికి వికెట్ ఎలా ఉన్నా 124 రన్స్ అనేది చేస్ చేయగలిగిన టార్గెటే. కాకపోతే ఈ వికెట్పై సాలిడ్ డిఫెన్స్తో ఓపికగా ఆడితే రన్స్ చేయొచ్చు. అంతేకాని అత్యుత్సాహంతో భారీ షాట్స్ ఆడగలిగే వికెట్ అయితే కాదు. ఓపికగా ఆడితే రన్స్ వస్తాయి. మేం కోరుకున్న పిచ్ కూడా ఇదే. కానీ మా ఆటగాళ్లే అందుకు తగ్గట్లు ఆడలేకపోయారని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక 124 పరుగుల స్మాల్ టార్గెట్ను చేస్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియా 93 రన్స్కే ఆల్అౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ ఒకటి చాలాసేపు క్రీజ్లో నిలబడి 31 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్స్ ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్తో పాటు ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ తీవ్రంగా డిసప్పాయింట్ చేశారు. చివరిలో అక్షర్ పటేల్ దూకుడుగాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు గాయం కారణంగా సుమన్ గిల్ ఆడకపోవడంతో టీమిండియా 9 వికెట్స్తో మాత్రమే ఆడింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా బౌలర్స్లో సిమన్ హార్మర్ 4 వికెట్స్తో సౌత్ ఆఫ్రికా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. అతనితో పాటు మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా ఎయిడెన్ మార్క్రే 1 వికెట్ తీశాడు. ఇక అంతకుముందు 93 పరుగులకు 7 వికెట్ల ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో 153 రన్స్ కాల్అౌట్ అయింది. కెప్టెన్ టెంబా బౌమా 55 రన్స్తో నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. బౌమాతో పాటు కార్బిన్ బోస్ 25 రన్స్తో రాణించాడు. ఈ ఇద్దరు కలిసి 8th వికెట్ క్యాచ్ చేసిన 44 రన్స్ టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని చెప్పొచ్చు.